Each soul is potentially divine. Each soul is potentially divine. The goal is to manifest this divine within by controlling the nature external and internal. Do this either by work or worship or psychic control or philosophy. By one or more or all of these and be free. This is the whole of religion. ఇది వివేకానంద సింహ గర్జన. ఇది సర్వ మతముల యొక్క సారాన్ని చెప్పినాడు దీంట్లో. ఈ సోల్ ఈజ్ పొటెన్షియల్లీ డివైన్. ప్రతి ఒక్క హృదయంలో దైవత్వం ఉంది. జీవిత లక్ష్యం ఏమిటి? ది గోల్ ఈజ్ టు మేనిఫెస్ట్ దిస్ డివైన్ విత్ ఇన్ బై కంట్రోలింగ్ నేచర్ ఎక్స్టర్నల్ అండ్ ఇంటర్నల్. బాహ్య అంతర ప్రకృతిని నిరోధించి అవ్యక్తంగా ఉండే దివ్యత్వాన్ని వ్యక్తం చేయాలి. అదే జీవితం యొక్క పరమార్థము, లక్ష్యము. ఎట్లా చేయాలి దీన్ని? డూ దిస్ ఐదర్ బై వర్క్ ఆర్ వర్షిప్. పనితో, భక్తితో, సైకిక్ కంట్రోల్, మనస్సును కంట్రోల్ చేసి, ఆర్ ఫిలాసఫీ, తత్వజ్ఞానంతో. అంటే వర్క్ అంటే కర్మయోగం అని, వర్షిప్ అంటే భక్తి యోగం అని, సైకిక్ కంట్రోల్ అంటే ధ్యానయోగం అని, ఫిలాసఫీ అంటే జ్ఞానయోగం అని. దీంట్లో ఏదైనా ఒకదాన్ని ఆశ్రయించవచ్చు లేదా అన్నిటినీ ఆశ్రయించవచ్చు. ప్రపంచంలో ఉండే మహాత్ములంతా చేసింది ఇదే పనే. కొంతమంది కర్మయోగులైనారు, కొంతమంది భక్తి యోగులైనారు, ధ్యానయోగులైనారు, జ్ఞానులైనారు. అన్నిటిని కలగాపులకం కూడా చేయవచ్చు లేదా దేన్నైనా ఒకదాన్ని ఆశ్రయించవచ్చు. ఇదే జీవిత లక్ష్యం. చూడండి, ఒక రోగం వస్తే మందు తీసుకుంటాం. కేవలం అల్లోపతి వైద్యంతోనే బాగవుతుందా? అది లేదు. దానికి అల్లోపతి కానీ, హోమియోపతి కానీ, ఆయుర్వేదిక్ కానీ, యునాని కానీ, న్యాచురోపతి కానీ ఏదైనా అనుసరించవచ్చు, రోగాన్ని నివారణ చేసుకోవచ్చు. అట్లే భవరోగం వచ్చింది మాకు. దీనికి కూడా కర్మయోగంతో గాని, భక్తి యోగంతో గాని, ధ్యానయోగంతో గాని, జ్ఞానంతో గాని దేంతోనైనా ఈ రోగాన్ని నివారణ చేసుకోవాలి. ఇదే జీవితం యొక్క పరమార్థం అంటాడు వివేకానందుడు. ఎంతమంది దీని కొరకు ప్రయత్నం చేస్తున్నారు?